హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో వచ్చేసి సారీ ట్యాజల్స్ అండి. మనకి పౌటికంకి వస్తాయి కదా. ఇది మోస్ట్ ఫేమస్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో ఎక్కువ ఇలా ప్లాన్ శారీస్కి కానీ డిజైనర్ శారీస్కి కానీ ఇదే ప్రాసెస్లో ఇదే డిజైన్లో ఉంటాయండి ట్యాజల్స్. అవి వెరీ సింపుల్ మెథడ్లో జస్ట్ ఒక 10 రూపాయలు ఖర్చుతో, ఓన్లీ 10 రూపీస్ ఖర్చుతో మీకు ఎలాగా కుట్టుకోవాలన్నది చూపిస్తాను. మీకు మీరే ఇంట్లోనే కుట్టేసుకోవచ్చు అన్నమాట. 10 రూపాయలు ఖర్చు అన్నాను కదండి. జస్ట్ ఇది స్పాంజ్ అండి. జస్ట్ ఒక 10 రూపీస్ కానీ 15 రూపీస్ కానీ ఉంటుందంటే. ఇది బాగా లైట్ వెయిట్ ఉంటుంది. మనకి ఇలా ఎక్కువ పూసల్లా కనిపిస్తున్నాయి కదా ఆ ట్యాజల్స్ రౌండ్ చుట్టినట్టు, అవి పూసలతో అయితే కనుక మనకి బరువు అయిపోతాయి. ఇదైతే లైట్ వెయిట్ ఉంటుంది. మనకి ఎన్ని పెట్టుకున్నా కానీ సారీ కుచ్చుల్లాగా ఏం వెయిట్ అనిపించదు. చాలా వెయిట్లెస్గా ఉంటాయి. అవి ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇలా స్క్వేర్ షేప్ మార్క్ చేసుకుని ఇలా స్క్వేర్ షేప్లో ఒక్కొక్క 1 ఇంచు తీసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని ఇలా చాక్తో కానీ కత్తిరితో కానీ కట్ చేసేసుకోవాలి. ఒక పీస్ కట్ చేసుకుని దీన్ని మళ్ళీ సెంటర్లో ఇంకొక పీస్ కూడా కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్నాక దీన్ని ఇవి మొత్తం ఒక సారీకి అయితే సరిపోతుందండి. అది మనకి ఇంచుమించు ఒక 23 దాకా వస్తాయి ఒక్క పీస్ తోటి. ఇలా సిజర్ తీసుకుని చిన్న చిన్నగా ఆ కోణాలు ఉన్నాయి కదా, స్క్వేర్ కోణాలు, అవి ముందర కొంచెం కట్ చేసేసుకోండి. కట్ చేసుకుని రౌండ్ షేపు వచ్చేలా ఇలా చిన్న చిన్న పీసెస్ కటింగ్ చేసుకుంటూ మనకి ఏ సైజు కావాలో ఆ సైజు వచ్చేదాకా కటింగ్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ కింద నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలా స్లోగానే పెట్టాను, అందుకే వీడియో. చిన్న చిన్న పీసెస్ మనకి రౌండ్ షేప్ వచ్చేలా బాల్ షేప్ అన్నది రావాలి. ఇలా బాల్ షేప్ కింద వచ్చేలా కటింగ్ అన్నది చేసుకోవాలి. నాకైతే ఇంకొంచెం చిన్న సైజు అయితే బాగుంటాయి అనిపించేసి తీసుకున్నాను. నేను చాలా ట్రై చేశానండి ఈ సైజు పూసలు ఎక్కడన్నా దొరుకుతాయేమో అని, ఎక్కడ దొరకలేదు. ప్లస్ నాకేంటంటే ఇవి పూసలతో దొరికినా కానీ పెట్టుకున్నా కానీ మనం బయట వేసుకునేటప్పుడు అవి పూసలు బరువు ఎక్కువైపోయి లాగుతుంది అన్నమాట కిందకి. అందుకనేసి ఇవి లైట్ వెయిట్లో ఉంటాయి అనేసి ఐడియా వచ్చి ఇలా బాల్ అయితే రెడీ చేసుకున్నాను. ఇలా రెడీ చేసుకున్నాక నేను బ్లౌజు వాడుతున్నానండి, బ్లౌజ్ పీస్లోది. మీరు సారీ పీస్లో కావాలన్నా సారీ పీసు తీసుకోవచ్చు. 4 ఇంచెస్ వెడల్పు, 4 ఇంచెస్ పొడవు తీసుకోవాలి. 2 ఈక్వల్గా ఉండాలి. మీరు ఏ సైజ్ తీసుకున్నా సరే, 5 ఇంచులు తీసుకున్నా సరే 5 ఇంచుల పొడవు 5 ఇంచుల వెడల్పు తీసుకోవాలి. ఇది బాల్ సెంటర్లో పెట్టేసుకుని ఇలా డబల్ థ్రెడ్ తీసుకోవాలండి. ఇది సెంటర్లో నుంచి స్టార్ట్ చేయాలి థ్రెడ్. ఆ చివరన కొంచెం కొస వదిలేసుకోవాలి, ఈ చివరన కొంచెం కొస వదిలేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా ఒక్క మెలి పెట్టుకొని మనం పువ్వులు దారం కడతాం కదండి, అలా ఒక్క మెలి పెట్టి వెయ్యాలి. ఇలా 2-3 సార్లు వేసుకోవచ్చు. మనకి ఎన్నిసార్లు వేసుకుంటే అన్నిసార్లు ఊడిపోకుండా ఉంటుంది.
ఇప్పుడు రెండో వైపు కొస కూడా ఉంచాం కదా, దాంతో కూడా 2-3 టైమ్స్ వేసుకోవాలి ముడి. ఇలా వేసుకుని ఎక్స్ట్రా ఉన్న దారం కట్ చేసేసుకోవాలి. దారం కట్ చేసుకున్నాక ఇప్పుడు మనకి కోణాల కింద స్క్వేర్ కింద కట్ చేసుకున్నాం కదా, ఈ కోణాల కింద కనిపిస్తున్నాయి కదా, అవి రౌండ్ షేప్ వచ్చేలా కటింగ్ అన్నది చేసుకోవాలి. జస్ట్ ఆ 3 కోణాలు కట్ చేస్తే 4 కోణాలు కానీ సరిపోతుందండి. చూసారా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో ఇది. ఇలానే అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే దీన్ని సారీ కుచ్చు కింద ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడు సెంటర్లో సూది అన్నది మనం చేతి కుట్టు వేసి సూది తీసుకుని సెంటర్లోకి వేసుకోవాలి. సూది దింపాలి. దీనికి పూసలు మీకు ఏ సైజు అయినా పర్వాలేదు, కొంచెం పెద్ద సైజు వేసుకుంటే బాగుంటుంది, లుక్ బాగుంటుంది. ఇప్పుడు పూస కూడా గుచ్చేసాక మళ్ళీ సారీ క్లాత్కి గుచ్చండి. క్లాత్కి గుచ్చి మళ్ళీ ఆపోజిట్లో పూస లోపల నుంచి సూది పోనిచ్చి ఇది సెంటర్కి బ్యాక్ సైడ్ దింపేసుకునేలా చూడండి. సూది బ్యాక్ సైడ్ దింపేసుకుని కొంచెం క్లాత్కి సెంటర్లోనే పెట్టుకోండి, అప్పుడు లుక్ అన్నది బాగుంటుంది. క్లాత్కి సూది గుచ్చి కదలకుండా గుచ్చుకోవాలి, అటు ఇటు వెళ్ళిపోకుండా అలా గుచ్చుకొని సూది మీద ఇలా దారం వేసి తీసుకోవాలి. ఒక 2-3 మెలికలు పెట్టుకుని అలా 4-5 సార్లు కుట్లు వేసుకోవాలి. మీకు ఈ ప్రాసెస్ రాలేదంటే కనుక ఇంకో కుచ్చు కూడా వేరే ప్రాసెస్లో చూపిస్తాను మీకు. ఇలా రెడీ అయిపోయింది కదా, చాలా సింపుల్గా. దీన్ని మళ్ళీ ఇంకొక కుచ్చు వేయడానికి నేను 3 ఇంచెస్ వెడల్పు అయితే తీసుకుంటున్నాను. 3 ఇంచెస్ అయితే సరిపోతుందండి. ఇంచుమించు మనకు ఒక 20 వస్తాయి అన్నమాట ఇవి కుచ్చులు. ఎప్పట్లాగే సెంటర్లోంచి గుచ్చేసుకుని పూస కూడా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్నాక 3 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకున్నది ఉన్నది కదా, అక్కడ కూడా క్లాత్కి గుచ్చేసుకుని మళ్ళీ ఆపోజిట్లో పూసకు కూడా గుచ్చేయాలి సూది. అప్పుడు సెంటర్కి సూది దిగేలా చూసుకుని ఇలా దిగేలా చూసుకుని లోపల ఇంకొక దారం కొంచెం కొస అన్నది వదిలేసుకోవాలండి. ఫస్ట్ మనం గుచ్చేటప్పుడే దాన్ని ఇలా 2 ముళ్ళు కింద వేస్తాం కదా, అలా 2 ముళ్ళు కింద అన్నది వేసేసుకున్న దీనికి బాగుంటుంది. ఒక 4-5 ముళ్ళు వేసేసుకుని కటింగు చేసేసుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ముడులు వేసేసుకున్నాక కటింగ్ చేసేసుకుని ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి. ఇంకొకటి కూడా సూది తీసుకుని ఇంకొక కుచ్చును కూడా ఇలానే సెంటర్లో పెట్టుకోవాలి. సూది గుచ్చాలి. సూది గుచ్చేసాక కొంచెం చివరిని కొంచెం కొసన్నది వదులుకోవాలి. అలాగా ఇందాక చూపించలేదనేసి ఈ కుచ్చుకు చూపిస్తున్నానండి. యాస్టీస్గా పూస గుచ్చుకోవాలి. క్లాత్కి గుచ్చాక మళ్ళీ ఆపోజిట్లో పూసకి
మళ్ళీ సూది గుచ్చేసి ఇది కూడా సెంటర్లో చూసుకుని గుచ్చేసి ఇలా 2 కొసలతో 3 అన్నది వేసేసుకోవాలి. జస్ట్ ఒక అరగంటలో మీకు మంచి లుక్ వచ్చేలా ఇలా ప్లెయిన్ శారీస్కి కానీ డిజైనర్ శారీస్కి కానీ కుచ్చులు అన్నవి రెడీ చేసేసుకోవచ్చు మీకు మీరే సొంతంగా. ఇవి చేయమన్నా కూడా 200 300 అలా తీసుకుంటారండి. అలా కాకుండా మనమే రెడీ చేసేసుకోవచ్చు సింపుల్ మెథడ్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.